మరొక అంశం చూద్దాం. ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఎఫ్ఈఓ సంస్థకు ఏసీబీ నోటీసులను జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్, బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్లను ఏసీబీ విచారించింది. అలాగే ఎఫ్ఈఓ సంస్థ సీఈఓ స్టేట్మెంట్ కూడా రికార్డు చేయనుంది. ఈ కేసులో లండన్కు చెందిన ఎఫ్ఈఓ సంస్థకు 50 కోట్ల రూపాయలకు పైగా నగదును హెచ్ఎండిఏ బదిలీ చేసింది. ఈ వ్యవహారంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలతో ఏసీబీ ఇప్పుడు విచారణ చేస్తోంది. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. తెలంగాణలోనే సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ప్రస్తుతం ఏసీబీ అధికారులు దూకుడు పెంచారనే చెప్పొచ్చు. ఇప్పటివరకు కూడా ఈ కేసులోని ప్రధానంగా ఉన్న A1 కేటీఆర్, A2 అరవింద్ కుమార్, A3 బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళ ముగ్గురిని కూడా ఇటు ఏసీబీ అధికారులతో పాటు ఇటు ఈడీ అధికారులు కూడా పూర్తిగా విచారించారు. తాజాగా ఈరోజు ఏసీబీ అధికారులు ఎఫ్ఈఓ సంస్థకు నోటీసులు అయితే జారీ చేశారు. విచారణకు హాజరు కావాలంటూ కూడా ఎఫ్ఈఓ సంస్థ సీఈఓకి నోటీసులు అయితే జారీ చేసిన నేపథ్యంలో ఇటు ఎఫ్ఈఓ సంస్థ కూడా స్పందించింది. ముఖ్యంగా తమకు 4 వారాల టైం కావాలంటూ కూడా ఎఫ్ఈఓ సంస్థ ఏదైతే ఏసీబీకి తిరిగి లేఖ పంపించిన నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు కూడా సానుకూలంగా స్పందించి ముఖ్యంగా తమకు ఏదైతే 4 వారాలు టైం ఇస్తూ కూడా ఏసీబీ అధికారులు పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటివరకు కూడా ఈ కేసులోని డిసెంబర్ 19న ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత డిసెంబర్ 20వ తారీఖున కూడా ఈడీ అధికారులు కూడా ఈసీఐఆర్ అయితే నమోదు చేశారు. ఇవి రెండింటిలో కూడా A1గా కేటీఆర్, A2 కింద ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 కింద బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళ ముగ్గురు పేర్లు చేరుస్తూ కూడా 2 ఎఫ్ఐఆర్లు ఏదైతే ఎఫ్ఐఆర్ ఈసీఐఆర్ కూడా నమోదవడం జరిగింది. ముఖ్యంగా మొదటగా ఇటు ఏసీబీ అధికారులు ఈ ఈడీ అధికారులు కూడా మొదటగా విచారించేందుకు ఇటు ముగ్గురికి నోటీసులు అయితే జారీ చేశారు. కానీ ముగ్గురు కూడా కొద్ది సమయం తీసుకున్న తర్వాత రెండోసారి విచారణకు అయితే హాజరయ్యారు. ముఖ్యంగా ఇటు కేటీఆర్తో పాటు అంటే మొదటగా అరవింద్ కుమార్ని విచారించారు. అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా బిఎల్ఎన్ రెడ్డిని విచారించారు. బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ను కూడా విచారించడం జరిగింది. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు స్టేట్మెంట్లు ఆధారం బట్టి ఇప్పుడు ఎఫ్ఈఓ సంస్థను అయితే విచారించనుంది. ఎఫ్ఈఓ సంస్థ సీఈఓని అయితే విచారిస్తారు. విచారించిన తర్వాత సీఈఓ చెప్పిన సమాధానాలన్నిటినీ కూడా రికార్డు అయితే చేశారు. ముఖ్యంగా ఈ కేసుకి సంబంధించి హెచ్ఎండిఏ ద్వారా 55 కోట్ల నిధులు ఎఫ్ఈఓ సంస్థకు అయితే ట్రాన్స్ఫర్ అయినాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని ఆధారాలు సంపాదించిన ఏసీబీ అధికారులు ఆ ఆధారాలు బట్టి ఎఫ్ఈఓ సంస్థను అయితే క్వశ్చన్ అయితే చేయనున్నారు. ఎందుకంటే 2022లోని మొదటగా ఎఫ్ఈఓతో చర్చలు ప్రారంభమైన తర్వాత 2023లోని ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు. సీజన్ 9 ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించిన తర్వాత అదే సంవత్సరం అక్టోబర్ నెలలో 2024లో నిర్వహించేందుకు కూడా మరొక అగ్రిమెంట్ అయితే చేసుకున్నారు. ఈ అగ్రిమెంట్కి సంబంధించి కూడా ముఖ్యంగా హెచ్ఎండిఏ నుంచి 55 కోట్ల నిధులు అయితే ట్రాన్స్ఫర్ చేశారు ఎఫ్ఈఓ సంస్థకి. ఈ 55 కోట్ల నిధులు కూడా ఇటు కేబినెట్ ఆమోదం పొందలేదు. అలాగే మరొక పక్క ఆర్బీఐ గైడ్లైన్స్ కూడా పాటించకుండా 55 కోట్ల నిధులు ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే మరొక పక్క ఇటు గవర్నర్ కూడా దీనికి సంబంధించి ఎటువంటి ఫైల్ కూడా పంపించకుండా ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన నేపథ్యంలోనే ఈ 55 కోట్ల నిధులు కూడా పౌండ్స్ రూపంలో ట్రాన్స్ఫర్ చేశారు. అందుకు హెచ్ఎండిఏకి అధిక భారం కూడా పడింది. ఈ నేపథ్యంలోనే హెచ్ఎండిఏకు 55 కోట్ల నష్టం వచ్చిందంటూ కూడా ఇటు ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిందో ఇమీడియట్గా ఏదైతే ఈ ఫార్ములా ఈ కార్ రేస్పై విచారణ జరపాలంటూ కూడా ఇటు మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. మున్సిపల్ శాఖ అధికారులు కూడా ఇటు ఏసీబీని ఆశ్రయించిన తర్వాత ఏసీబీ మొదటగా దానకిషోర్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా దానకిషోర్ స్టేట్మెంట్ మొదటగా రికార్డ్ చేశారు. దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత వరుసగా అందరికీ నోటీసులు అయితే జారీ చేశారు. కానీ మొదటిసారి నోటీసులు జారీ చేసినప్పుడు ముగ్గురు కూడా సమయం కోరిన నేపథ్యంలోనే జనవరి 8, 9 తారీఖుల్లోనే బిఎల్ఎన్ రెడ్డి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ని విచారించారు. ఆ తర్వాత జనవరి 16వ తారీఖుని కేటీఆర్ని అయితే విచారించారు. ముఖ్యంగా ఇటు వీళ్ళిద్దరిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ని అయితే విచారించారు. ఇప్పుడు తాజాగా ఎఫ్ఈఓ సంస్థను అయితే సీఈఓని విచారించనున్నారు. ఎఫ్ఈఓ సంస్థ సీఈఓ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు. ఎప్పుడైతే ఈ విచారణ జరుగుతుందో ఆ తర్వాత ఫార్ములా ఈ కార్ రేస్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది అయితే మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏసీబీ అధికారులు దీనిపై ఇప్పటికే దూకుడు పెంచారనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఇటు ఈడీ అధికారులు ఇటు ఏసీబీ అధికారులు కూడా వీళ్ళ ముగ్గురిని విచారించారు. వీళ్ళ ముగ్గురు స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేయడం జరిగింది. అలాగే మరొక పక్క ఈ ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి స్పాన్సర్షిప్ చేసిన సంస్థలను కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు విచారించారు. ఇటు గ్రీన్కోతో పాటు గ్రీన్కోతో అనుసంధానమైన సంస్థలు అన్నిటిని కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు విచారించారు. వీటన్నిటి బట్టి చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏదైతే ఎఫ్ఈఓ సంస్థ ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగానే ఈ కేసు ముందుకు వెళ్ళబోతుంది. ముఖ్యంగా ఈ కేసులో ఇప్పటివరకు కూడా కేటీఆర్ అరెస్ట్ ఉంటుందంటూ కూడా అందరూ అభిప్రాయపడ్డారు. కానీ ఇటు ఈడీ అధికారులతో పాటు ఏసీబీ అధికారులు కూడా వీళ్ళని విచారించి
పంపించడం జరిగింది. మరొకసారి వీళ్ళందరినీ కూడా విచారణకు పిలుపుతారు. ముఖ్యంగా ఇటు ఎఫ్ఈఓ సంస్థ విచారణ జరిగిన తర్వాత ఇటు కేటీఆర్తో పాటు బిఎల్ఎన్ రెడ్డి అలాగే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ మరొకసారి విచారణకు అయితే పిలుస్తారు. ముఖ్యంగా ఈ ఫార్ములా ఈ కార్ రేస్ అంటే 2022లో మొదలైన ఈ చర్చ 2024లో నిర్వహించాల్సిన సీజన్ 10 ఫార్ములా ఈ కార్ రేస్ వరకు కూడా ఏం జరిగిందనే కోణంలో ఇప్పుడు ఎఫ్ఈఓ సంస్థని అయితే పూర్తిగా ప్రశ్నించనున్నారు. ఎందుకంటే 2023లో కూడా ఎఫ్ఈఓ సంస్థతో అగ్రిమెంట్ చేసుకొని ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు. 2024లో కూడా నిర్వహించాల్సిన అగ్రిమెంట్ కూడా 2023 అక్టోబర్లోనే చేసుకున్నారు. కాబట్టి ఆ అగ్రిమెంట్కి సంబంధించి పూర్తిగా క్వశ్చన్స్ అయితే ఏమన్నారు. ముఖ్యంగా అగ్రిమెంట్ సమయంలోనే అమౌంట్ ఎందుకు రిసీవ్ చేసుకున్నారు అనే దానిపై ప్రధానంగా ఏసీబీ అధికారులు అయితే విచారిస్తారు. ముఖ్యంగా ఇందులో ఇప్పటికీ ఇటు కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది. ఎందుకంటే ప్రతిసారి కూడా ఓన్లీ ఏదైతే దీంట్లో ఎలాంటి అవినీతి జరగలేదు, ఎఫ్ఈఓ సంస్థకి అమౌంట్ చెల్లించడం కరెక్టే, కానీ ఫార్ములా ఈ కార్ రేస్ త్వరగా చేసేందుకే ఈ అమౌంట్ పంపించాం తప్ప దీంట్లో ఎటువంటి అవినీతి జరగలేదంటూ కూడా ఇటు కేటీఆర్ కూడా చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే వీళ్ళ ముగ్గురు విచారణ జరిగింది, ఇప్పుడు ఎఫ్ఈఓ సంస్థ సీఈఓ విచారణ జరిగిన తర్వాత ఈ కేసు ఒక కొలుక్కొచ్చే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. మూర్తి. థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్.